హాయ్ ఫ్రెండ్స్, భారతీయుడు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. 24లో భారీ మెజారిటీతో 164 సీట్ల భారీ మెజారిటీతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం 2029లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా, దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వానికి పాజిటివ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ అంటున్నానంటే, ఆయన ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్, మావి గన్ అనే ఒక్క స్టేట్మెంట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఒక వరమైంది. ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా అంటే చాలా ఉంది. అంటే వ్యతిరేకత మరీ తీవ్రంగా లేదు, కానీ ఉంది, వ్యతిరేకత ఉండడం అయితే ఉంది. కానీ దాన్ని గ్రాప్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారు. ఈ మావిగన్ అనే స్టేట్మెంట్స్, అమరావతి కావాల్సిన వాళ్ళు వాళ్ళ కోటేస్తారు, మావిగన్ కావాల్సిన వాళ్ళు నా కోటేస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఆ స్టేట్మెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఈయన వస్తే మళ్ళీ అమరావతి నుంచి తీసుకెళ్లి అక్కడ పెడతాడు అనే ఒక ఫీలింగ్ అయితే బలంగా ఉంది. కానీ జనాలు కూడా అనుకుంటుంది ఏంటంటే, విజయవాడ గుంటూరు కలపాలని అనుకుంటున్నారు రాజధానిలో. కానీ రాజధానిగా పేరు మాత్రం అమరావతినే ఉండాలని అనుకుంటున్నారు. ఈ మావిగన్ అనే పేరు ఎందుకో ప్రజలకు నచ్చట్లా. సో ఈ ఒక్క పెద్ద అడ్వాంటేజ్ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇంకా మిగతా పథకాలు సూపర్ 6 ఇస్తామన్నారు, అందులో 3 ఇచ్చారు, 3 ఇంకా ఇవ్వలేదు, ఇస్తారో లేదో తెలియదు. ఇంకా కొన్ని సందర్భాలు కొన్ని వ్యతిరేకతలు అయితే ఉన్నాయి. అమ్మఒడిగా బదులు విద్యా దీవెన ఇప్పుడు వేశారు. ఇంకా సూపర్ 6లో ఉన్నటువంటి మిగతా 3 1500 పింఛన్, ఆడవాళ్ళకి 1500 ఇస్తారని చెప్పారు, అది కానీ ఇంకా కొన్ని కానీ ఇంకా నెరవేర్చలేదు చాలా హామీలు. కానీ ఇది ఓట్ల పరంగా ఇది వాళ్ళకి దెబ్బ కొడుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. సో కాబట్టి సంక్షేమ పథకాలు పెద్దగా మ్యాటర్ కాకపోవచ్చని నేను అనుకుంటాను. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూరే ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది తప్ప, ప్రభుత్వం అయితే అంత గొప్పగా పరిపాలించిందనే ఫీలింగ్ అయితే జనాల్లో లేదు. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాం. కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే, ఖచ్చితంగా మరి ఇంత మెజారిటీతో అయితే రాదు. ఈ 3 సంవత్సరాల్లో సిచ్యువేషన్స్ ఇలానే ఉన్నాయి అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈ 3 సంవత్సరాలు కొనసాగిందంటే బొటాబొటి మెజారిటీతో అయితే బయటపడితే ఛాన్స్ ఉంది, రెండోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కొంచెం సర్కిమ్స్టాన్సెస్ ఏమైనా మారి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన స్టాండ్ మార్చుకొని కొంచెం ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చి వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా జగన్కి కూడా ఛాన్స్ మంచిగా ఉంది. ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వానికి ప్రాబ్లం లేదు. వ్యతిరేకత ఉన్నా సరే ఆ వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటింగ్ పర్సెంట్ కూడా తగ్గింది, ప్రభుత్వానికి తగ్గింది, ప్రతిపక్షానికి తగ్గింది. ఇది చాలా వింత విషయం అనమాట, వింతైన విషయం. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇద్దరికి తగ్గడం అనేది చాలా వెరైటీగా అనిపించింది. సో కాబట్టి మధ్యలో ఉన్నారు. వాళ్ళ ఎలక్షన్స్ టైంకి ఎవరి వైపు వెళ్తే వాళ్ళది అధికారం. నాకు తెలిసి ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వానికి ఇంకా ఎడ్జ్ ఉంది, ఇంకా ఎడ్జ్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శైలి మార్చుకుంటే, ఆయన వైఖరి మార్చుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చెప్పాలనుకున్నాను. జై హింద్.